వరంగల్లో కూరగాయల మార్కెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. రోజు రోజుకు నిత్యం అవసరమైనటువంటి వస్తువులు ధరలు పెరగడంతో సామాన్య మానవుడు దిగిరెత్తిపోతున్న పరిస్థితి వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. అటు ఒకవైపు దిగుమతులు లేక, మరోవైపు సరైన రవాణా సౌకర్యం లేక ఏదైతే రైతులు తీసుకొచ్చే క్రమంలో దళారులకు అప్పచెప్తున్నారు. అయితే దళారుల ఎంట్రీతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకొని దళారులు ఎక్కువ ధర రైతులు సొమ్ము కాస్తున్నారు అనేది వరంగల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్లో ఏదైతే కూరగాయలకు సంబంధించిన విషయంలో నిత్యావసర వస్తువు అయినటువంటిది, సరుకైనటువంటిది టమాటో, పచ్చిమిర్చి. ఇది పచ్చిమిర్చి, టమాటో ఖచ్చితంగా జనాలు వాడుకునేటువంటి అవసరమైనటువంటి వస్తువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే రోజు రోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో కూరగాయల మార్కెట్కు వెళ్ళేందుకు జంకుతున్నారు సామాన్య మానవులు. కూరగాయలు దాదాపుగా మటన్ చికెన్కు ధరకు తాకే విధంగా వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా పచ్చిమిర్చి రేట్ అయితే బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టమాటాకు సంబంధించిన విషయంలో కూడా భారీగా రేట్లు కూడా పెరిగాయి. టమాటాకు సంబంధించినటువంటి వ్యాపారులు, దళారులు ఎక్కువగా సొమ్ము కాస్తున్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి ధరల రూపంలో భారాన్ని దరిచేస్తున్నారు అనేది మాత్రం వరంగల్ కూరగాయల మార్కెట్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర వస్తువులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దానికి ధరల సమస్యలో రెక్కలు కట్టుకొని విహార యాత్రలకు వెళ్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఆకాశాన్ని తాకుతున్నటువంటి ధరలను ప్రభుత్వం వెంటనే కిందికి తీసుకురావాలి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులైనటువంటి టమాటా, అదేవిధంగా పచ్చిమిర్చి, దానికి సంబంధించినటువంటి ఉల్లిగడ్డ రేట్లు కూడా భారీ మొత్తంలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీనిపైన సమీక్షలు ఏర్పాటు చేసి త్వరితగతిన ధరలను తగ్గించే పరిస్థితి తీసుకురావాలంటూ వరంగల్ వాసులు చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్య మానవుడు నడ్డి విచ్చే విధంగా ఇట్లాంటి ధరల పెరుగుదలనైతే నియంత్రించే అవసరము ప్రస్తుతమైన ఎంతైనా ఉందని చెప్పేసి ఈ కథనం సారాంశం అని చెప్పుకోవచ్చు. అసలు టమాటా 50 రూపాయల కిలో ఉండేది, ఇవాళ 80 రూపాయల కిలో. ఇక చూడండి, ఈ ఆకుకూర కూడా 20 రూపాయలకు 5-6 ఇచ్చేది 4 ఇస్తున్నాడు. పాలకూర అండి 4 ఇస్తున్నాడు, 4. ఏమి అంత అర్థం కాలేదు. తర్వాత కొత్తిమీర అంటే ఇక మనం చెప్పనవసరం లేదు, ఇక అది కూడా ఎక్కువనే ఉన్నది. ఇక నేను అక్కడ వంకాయ తీసుకున్నా 60 రూపాయలు అంట కిలో. ఏంటండి అసలు 40 రూపాయలకి కిలో ఉంటుంది. టమాటా 80 రూపాయలు. టమాటా అసలు ఇది లేదు, 80 రూపాయలకు టమాటా కిలో అండి. ఇది ఇంత ఉందా అండి అసలు. ఇదివరకు ఒక 100 రూపాయలు 150 పెట్టుకుంటే వారానికి సరిపడే కూరగాయలు వచ్చేది. ఇప్పుడు 300, 500 పెట్టుకున్నారు. ఇప్పటికి 300 కొన్నా, మరి ఎన్ని రోజులతో చూడాలి. అసలు 200, 250 రూపాయలు మంచిగా వస్తాయండి 1 వీక్లో. అసలు ఇప్పుడు నేను 300 అయిపోయింది, ఇప్పుడు 400 కూడా కొనేస్తున్నా. అంత ధర ఉన్నది. ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం దీని మీద? ఏంటి ఈ కూరగాయల మీద వేస్తాడండి. ఎవరినో ఫ్రీగా బస్సులన్నీ ఇస్తున్నావు, కానీ కూరగాయల కాడ జనాలు అందరూ కొనేవాళ్ళే. ఈ కూరగాయల కాడ వేస్తాడు ఎవరైనా? కూరగాయల కాడ అసలు వేయకూడదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దొరకవు. ఇంకా ఇక్కడ కాదు, ఇంకా బయట పోతే 100 రూపాయల కిలో అంటున్నారు. ఇప్పుడు మార్కెట్లోనే 80 రూపాయలు ఉన్నది, బయట 100 రూపాయల కిలో అంటున్నారు. ఇక చెప్పండి ఎంత ఇదిగా ఉంటుంది. చాలా కష్టం అండి, మానవుడు ఈరోజు బతకలేని పరిస్థితి. అవును, చాలా. అసలు ఈ పాలకూర అండి 20కి 5-6 ఇచ్చేది, ఇప్పుడు ఈ 4 కంటే ఎక్కువ ఇస్తలేరు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ ధరలు ఎట్లా ఉన్నాయి? టూ మచ్గా కాస్ట్ టూ మచ్ ఉన్నది. కానీ ఇక్కడ అంత దూరం నుంచి వరంగల్ మండి బజార్ నుంచి వస్తే కూడా ఏం మంచిగా లేదు. ఇక్కడ టమాటా రేట్ ఎక్కువ ఉన్నది. రైట్ నా పరిస్థితి బాగా తేడాగా ఉన్నది వెజిటేబుల్స్లో. సో ఏం చెప్దామంటే అర్థమవుతలేదు. ఈయన వాళ్ళు పాపం అంత దూరం నుంచి తీసుకొచ్చింది ఏంటి అంతే. ఏం చేస్తే బాగుంటుంది అసలు? గవర్నమెంట్ దీని మీద, ఈ ధరల మీద ఎలా చేస్తే బాగుంటుంది అసలు? గవర్నమెంట్ ఫస్ట్ ఇక్కడ స్టాల్ కట్టాలి. ఒక ప్రైస్ రేట్స్ ఒక్కటే ఉండాలి అందరి దగ్గర. ఇక్కడ తక్కువ, అక్కడ ఎక్కువ, అది మంచిగా ఉండదు. అది
ఎవరికైనా వినియోగదారులు ఈ విధంగా విక్రయదారులను అడిగి చెప్దాం. అసలు ఏంటి రేట్లు హైక్ అవుతున్నాయి, మీ దగ్గర కొనుగోలు చేసేటువంటి పబ్లిక్ గగ్గులు పెడుతున్నారు, అసలు ఏంది హైట్ రేట్ ఎట్లా? హై రేట్ ఏం లేదు. వ్యవసాయదారుల దగ్గర పోతేనో తక్కువ రేటు, మధ్యధరలు ఏం చేస్తారు, కొనుగోలు చేస్తారు, బేరం చేస్తారు, వాళ్ళకు ఇన్కమ్ వెళ్ళాలి, ఈ ట్యాక్సీలు వెళ్ళాలి మీదికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకు పొద్దంతా కూర్చున్నా కూడా వాళ్ళకు ఫలితం కావాలి, వాళ్ళకి కూలి గిట్టాలి. అట్లా చూసుకొనేసి రైతులు అమ్ముతున్నారు. అమ్మే వాళ్ళు కూడా అట్లా అమ్ముతారు. రైతుల దగ్గర ఏం చేస్తాం, మేము రైతులది మాకు పండించిందే తీసుకొస్తాం, సరైన ధరగా అమ్మేస్తాం. మన దగ్గర ఇలాంటి పొరపాట్లు ఉండవు. మధ్యలో దళారులే బతుకుతున్నారు, దళాలతోనే ఈ వారం నడుస్తుంది. మా వర్షాలు కొడితే ఏదున్నా కూడా ఖరాబ్ అయితే పిరం అవుతాయి అంతే. టమాటా ఎందుకంటే పెట్టే వాళ్ళు లేరు. ఇప్పుడు టమాటా రేటు పెరిగింది, ఇప్పుడు 100 రూపాయల కిలో అయింది. ఎందుకు అయింది? ఆడ పంట లేదు, పంట లేకనే ఈ రేట్ అయింది. అదే తగ్గిందనుకో, వచ్చిందనుకో మనకి ఎందుకంటే రేటు తగ్గుద్ది. అందరు తినే వాళ్ళకు కూడా నాణ్యతగా నడుస్తూ ఉంటుంది. బేరాలు ఏదైనా సక్రంగా నడుస్తూ ఉంటాయి. ఎవరికి డోకా ఉండదు. తినే వాళ్ళకు కూడా ఈ పైసల కోసానికి కాదు, మటన్ చికెన్లకు అంత రేట్ ఉన్నది, కూరగాయలకు అంత రేట్ లేదు. ఇది రిజాల్వ్గా ఏదినా కూడా మటన్ చికెన్ల కంటే ఈ కూరగాయలకు రేటు తక్కువనే ఉంది. అదంతా ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు కాకపోతే ఏంటంటే అగ్గులా తినేది వాళ్ళే, పిరవలో తినేది వాళ్ళే. ఏదున్నా రైతు పండిస్తేనే ఎవరో నడిచేది, అంతా ఉంటుంది. మీరు చెప్పండి ఎట్లా ఉన్నది అసలు గిరాకీ, విక్రయదారులు ఏమంటున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆకుకూరలకు సంబంధించినటువంటి అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని రకాలటువంటి కూరగాయలు కూడా విక్రయాలు జరుగుతున్న పరిస్థితి తెలుస్తుంది. చెప్పండి రేట్లు ఎట్లా ఉన్నాయి అసలు ఇక్కడ? రేట్లు కొంచెం బాగా పెరిగినాయండి లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి వెళ్ళి. కొంచెం అంటే ఏది తక్కువ చూసుకొనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు గతంలో 100 రూపాయలు పెట్టుకుంటే సంచి నిండేది, సరిపడా వారానికి సరిపడే కూరగాయలు ఇచ్చేది. ఇప్పుడు వందలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని గవర్నమెంట్ ఎలా నియంత్రిస్తే బాగుంటుంది? గవర్నమెంట్ అంటే వాళ్ళు ఏంటంటే దీన్ని రైతులను ప్రోత్సహించాలి, ఎక్కువ పంటలు పండియాలి. ఇప్పుడు ఇలా ఎవరు తప్ప ఏం లేదు, ఇప్పుడు రైతుల తప్ప ఏం లేదు, వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ చేయాలి ఫస్ట్, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే వస్తున్నారు. గవర్నమెంట్ కనుక ట్రాన్స్పోర్టేషన్ పెంచితే, ఇప్పుడు బస్ ఫెసిలిటీ కానీ లేదంటే ఇంకేదైనా ఆటోల ఫెసిలిటీ కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పెంచితే బయట ఒక 25-30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకునే ఫెసిలిటీ ఉంటుంది. అప్పుడు ఇంపోర్ట్ పెరుగుతుంది కాబట్టి రేట్లు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. కాకపోతే గవర్నమెంట్గా వచ్చి ఆల్మోస్ట్ 6 నెలలు దాటింది కానీ ఈ దేని మీద ఇంకా దృష్టి పెట్టినట్టు అనిపిస్తలేదు. వాళ్ళకి ఇంకా ఎలక్షన్ మూడ్లోనే ఉన్నారు. వాళ్ళకెళ్ళి బయటికి ఎప్పుడు వస్తారో ఏం కాదో చూడాలి. మరి ఒక కిలో 100 రూపాయలు 80 రూపాయలు సామాన్య మానవుడు తాకలేని పరిస్థితి కూరగాయలది ఉంది. దాని మీద ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం ఈ పరిస్థితిలో? ఇప్పుడు సామాన్య మానవులు ఏంటంటే వాళ్ళు వస్తే సంచి పట్టుకొని వస్తే 100-150 పెడితే సంచి నింపుకొని పోతే వారం రోజులు 10 రోజులు తినొచ్చిన ఉద్దేశంతో వస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వు 500 పెట్టినా కూడా సంచి నిండే పరిస్థితి లేదు ఈరోజు. దీనికి ఇప్పుడు ఇన్ని రోజులు నాన్ వెజ్ ఎక్కువ రేటు ఉంది, కూరగాయలు తిని బతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కూరగాయలు కూడా నాన్ వెజ్ దాటిపోయినాయి. ఇప్పుడు ఏం తినాలో తెలియని పరిస్థితి మామూలు సామాన్య పరిస్థితుల్లో అయితే. మరి ఎట్లా ముందుకు పోతుందో తెలియదు, ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు. ఏదో ఒక ఇయర్లో ఏదో ఒక 1-2 మంత్స్ ఉంటుంది, 1 మంత్ అట్లయితే హైక్ ఉంటుంది కూరగాయల రేట్లు. కానీ సరే ముందే వచ్చేసింది. మామూలుగా అయితే ఎండాకాలం ఎక్కువ ఉండాలి, వర్షాలు పడినప్పుడు తక్కువ రావాలి. ఇప్పుడు వర్షాలు మనకు ఆల్రెడీ వచ్చేసినాయి, కాకపోతే ఇంకా రేట్లు అయితే ఇంకా తగ్గట్లేదు. ఒకటేనే కాదు, అన్ని కూరగాయల రేట్లు హైక్ అయిపోయినాయి. ఈ విధంగా సామాన్య మానవులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇందులో భాగంగానే తాము తినాలంటే ఖచ్చితంగా ఏదైతే బడ్జెట్ పరిమితుల లోపే తినాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజున్న సమయంలో ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని దళారీ వ్యవస్థ ద్వారానే మాకు అన్యాయం జరుగుతుందని వ్యాపారులు చెప్తున్నారు, అదేవిధంగా కొన్ని వినియోగదారులు చెప్తున్నారు. కాబట్టి ఆ దళారీ వ్యవస్థను రూపుదాల్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని సామాన్య మానవునికి కూరగాయలను ధరల పట్టికను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పరిస్థితి వరంగల్లో వాసులకు ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది